ఈరోజు మన కళాశాలలో అలాగే Good afternoon to all of you. ఈ ద్వారా పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా మాక్ పార్లమెంట్ ఈ రోజు నాకు చీఫ్ గెస్ట్ వచ్చినందుకు ఏర్పడుతుందనే ఉద్దేశంతో వాటికి సంబంధించడం జరిగింది. ఇంకా ఎట్లా ఉంటుంది, ఎమ్మెల్యే ఇంకా ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. ఈ బేసిక్ కాన్సెప్ట్ మీద భారత ప్రభుత్వము యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో చాలా మంది ఏదైతే ఈ సైన్స్ చదివే వాళ్ళకు ముఖ్యంగా తెలియదు కాబట్టి వాళ్ళకు ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో అలాగే ఒక మాక్ పార్లమెంట్ని మన కంటి ముందు ఒక పార్లమెంట్ వ్యవస్థని మనము ప్రత్యక్షంగా చూసే ఒక గొప్ప కార్యక్రమం అన్నమాట. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ వారి ఆధ్వర్యంలో నైబర్హుడ్ పార్లమెంట్, అందులో ముఖ్యంగా మాక్ పార్లమెంట్ లాగా, అంటే పార్లమెంట్ ఎలా ఉంటుంది, డిస్కషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ లాస్ ఎలా ఫామ్ చేస్తారు అన్న దానిపై ఈ కాలేజ్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మన అకాడమిక్ కరికులర్లో ముఖ్యంగా వేస్ట్ క్లాసెస్ ఎక్కువగా విజువలైజ్ చేసుకోవడానికి కుదరదు. బట్ ఏదైనా టాపిక్ని if you are visualizing and then preparing, it will be 100% printed in your minds. So when we were young, we used to have this UN General Assembly, mock UN General Assembly, we used to have mock parliaments, mock assembly, and freedom struggle, and all these things we used to have, so that one thing, the students, they are engaged in this, everyone actively participates, and second most thing is you can visualize what actually happened. It is good that NYK has come up with this idea, mainly in Mahbubnagar district headquarters. This program is being organized. I thank your principal and other team members for taking initiative and hosting this program in the college. Both ways beneficial, even for the college as well as the NYK, because to involve in this. How many of you know how a member of parliament is elected? And more than that, when these political science students are appearing to the exam, this will become little handy.